మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనమున్నాం చిరంజీవి హాస్పిటల్స్ నుంచి ప్రముఖ చీఫ్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ సంజీవ్ రావు కే గారితో కనెక్ట్ అవుదాం. విల్ లెట్ టు నో మోర్ అబౌట్ వారికోస్ వీన్స్. సార్ నమస్తే. నమస్తే సార్, వారికోస్ వీన్స్ కి సంబంధించి అసలు ఏంటి, ఎందుకు వస్తాయి, ఏం చెప్తారు? వారికోస్ వెయిన్స్ అనేది చాలా ఇప్పుడు తరచుగా వింటున్న సమస్య అమ్మా. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ప్రజల్లో ఇదేదో కొత్త సమస్య, ఇప్పుడు అందరూ వింటున్నాము, మన ఇంట్లో వింటున్నాము, మన పక్కింట్లో వింటున్నామని చాలామంది భయపడతా ఉన్నారు. ఇది ఏం లేదమ్మా, మన కాళ్ళల్లో రక్త ప్రసరణ కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఎప్పుడైతే ఉబ్బి మెలితిరిగిన పాముల్లాగా అవుతాయో దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. అందరిలోనూ బయటికి ఇలా కనిపించాలంటే లేనే లేదు. సో ఇది 40% అంటే 40% మందిలోనే బయటికి అలా కనిపిస్తాయి. కొంతమందిలో మరి కనిపించకుండా కూడా ఉంటాయి. ఈ 60% మందిలో ఎప్పుడైతే కనిపించకుండా ఉంటాయో మరి వాళ్ళు ఎలాగా ఈ జబ్బుని నిర్ధారించుకోవాలి, లేకపోతే ఎలా తెలుసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళల్లోనే మెయిన్ ప్రశ్న అనేది మొదలవుతుంది. డాక్టర్ గారు, మాకు ఏమీ కనిపించట్లేదు కానీ సిమ్టమ్స్ అయితే ఉంటున్నాయి, మరి నేను ఇది ఎలాగా మాకు తెలుస్తాయి డాక్టర్ గారు అని చాలా మంది నన్ను ఓపీడీలో వచ్చి అడుగుతూ ఉంటారు. అంటే వారికోస్ వీన్స్ అనేవి కొన్నిసార్లు బ్లూయిష్ గ్రీన్ వెయిన్స్ గా బయటికి కనిపిస్తూ ఉంటాయి, కనిపించకుండా కూడా ఉంటాయి అంటున్నారు మీరు. దెన్ అప్పుడు పేషెంట్ కి సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది సార్? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇలాగ ఉన్న వాళ్ళల్లో మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ మనం రాసుకోమని చెప్తాను నేను. ముఖ్యంగా చాలా మందిలో ఏంటంటే కాళ్ళు నల్లబడము, లోపల భాగంలో ఉన్న కాళ్ళు నల్లబడము, 2 కాళ్ళు వాపులు రావటము, 3 వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం సాయంత్రము చిన్న వంట చేసుకున్నా, లేకపోతే వాళ్ళ ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చున్నా కాళ్ళంతా బరువు ఎక్కిపోయినట్టు ఉండడము, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్క నొప్పులతోనే కాకుండా బరువు ఎక్కి వాళ్ళకి తెలియని ఒక ఇబ్బంది అనేది చూస్తూ ఉంటారు. ఇవి ఇంకొంతమందిలో అయితే కాలు పూర్తిగా నల్లబడిపోయి పుండ్లు కూడా పడిపోతాయి. దీన్ని వీనస్ అల్సర్స్ అని కూడా అంటాం. ఇంకొంతమందిలో క్లాట్స్ కూడా అవుతూ ఉంటాయి, బ్లడ్ క్లాట్స్. అలాగా క్లాట్స్ ఎక్కువైతే ఎస్విటి మరియు డివిటి అనే సమస్య కూడా దీనికి దోహదపడుతుంది అనమాట. ఎన్ని సిమ్టమ్స్ మనకి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు పైకి ఉబ్బులు కనపడకపోయినా, కాళ్ళలో నొప్పి ఉన్నా వెంటనే మనం ఒక వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ముందుగానే ఈ సమస్య తీవ్రమైన స్థాయికి వెళ్లకుండా ముందుగానే గుర్తించవచ్చు. సార్, అంటే ఇప్పుడు ఈ వారికోస్ వీన్స్ అనేది మనం ఇనీషియల్గా రెస్పాండ్ అవ్వకపోతే సర్జరీ కంపల్సరీ అవుతుందా అందరికీను, లేకపోతే దాన్ని సర్జరీ లేకుండా కూడా నివారించవచ్చా? చాలా మందిలో ఇదే అనుమానం మెదులుతూ ఉంటుందమ్మా. అందరిలోనూ సర్జరీ చేయించుకోవాలంటే లేనే లేదు. ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళల్లో నాకు ఇప్పుడు ఒక 100 మంది నేను ఓపీ చూస్తే, వారికోస్ వెయిన్స్కి ఓపీ చూస్తే దానిలో 20 నుంచి 30 మందికే సర్జరీ అనేది చెప్తాం. సర్జరీ అనేది కూడా ఓల్డ్ పద్ధతి, దానికి ఒక చిన్న ప్రొసీజర్ అని మనం మాటలో అనుకోవచ్చు. అది మాత్రమే చెప్తాము, గ్లూ కానీ లేజర్ కానీ. సో మిగతా వాళ్ళల్లో ఎర్లీగా వచ్చినప్పుడు కొన్ని మందులు, స్టాకింగ్స్, కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి వాళ్ళకి ముందుగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఫాలో అయినట్టయితే చాలామందికి ఈ సమస్య కూడా పరిష్కారం అవడం జరుగుతుంది. కానీ కొంతమందిలో డెఫినెట్లీగా వాళ్ళకి ఒక డాప్లర్ స్కాన్ అనేది ఫస్ట్ వచ్చినట్టయితే మేము చూస్తాం. ఈ ఒక 5 to 10 minutes స్కాన్ అనేది ఉంటుందమ్మా. ఈ స్కాన్ మన చిరంజీవి హాస్పిటల్లో వెంటనే ఒక 10 minutesలో వాళ్ళకి అందుబాటు చేస్తాము. స్కాన్ అవ్వగానే వాళ్ళకి అది ఏ స్టేజ్లో ఉంది, ఆ సమస్య ఏముంది వాళ్ళకు కూడా చూపిస్తాం. నేను స్కాన్ చేసి నేను రిపోర్ట్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఆ స్కాన్లో కూడా క్లారిటీగా చూపిస్తాం, ఆ సమస్య ఇది ఇలా ఉంది, ఈ రక్తనాళంలో ఇది ప్రాబ్లం ఉందని చూపించడం జరుగుతుంది. ఇవి మా ప్రోటోకాల్ కింద మేము పెట్టుకుంటున్నాం అనమాట, టు బీ ట్రాన్స్పరెంట్. సో ఎప్పుడైతే వాళ్ళు దాని గురించి అవగాహన వస్తుందో, సో ఆ స్టేజ్ బట్టి అప్పుడు సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళలో మాత్రమే దీనికి ఒక సర్జరీ ఆర్ ప్రొసీజర్ అనేది చెప్పడం జరుగుతుంది. సార్, రీసెంట్గా ఈ వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, గ్లూ థెరపీ అని వింటున్నాం. మన చిరంజీవి హాస్పిటల్స్లో మనం ఇలాంటి ప్రొసీజర్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తామా? అవునమ్మా, మనం చిరంజీవి హాస్పిటల్స్ అనేది వాస్కులర్కి చాలా ఫేమస్ అయిన హాస్పిటల్. అండ్ ఇది ఎస్టాబ్లిష్ చేయడానికే వాస్కులర్ అవేర్నెస్ మేము చాలా క్యాంపెయినింగ్ కానీ వాళ్ళకి అవగాహన చేస్తూ ఉంటాం. ఇక్కడ అత్యాధునికమైన చికిత్సా ప్రక్రియలు అన్నీ మనం ఫాలో అవుతుంటాం. దీనికి ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్లూ ట్రీట్మెంట్ అని మనం చేస్తూ ఉన్నాము. గ్లూ ట్రీట్మెంట్తో పాటు లేజర్ ట్రీట్మెంట్ అని కూడా మనం అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఆర్ఎఫ్ఏ అండ్ ఇంకొక కొత్త ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఉంది, క్లాక్స్ అనే ట్రీట్మెంట్ కూడా మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉంది. సో
ఈ అన్ని ట్రీట్మెంట్స్తో మనం ఏం చేస్తామంటే ఈ వ్యారికోస్ వెయిన్స్కి 0 నుంచి 100 వరకు ఎవరికి ఏ సమస్య ప్రకారం ఉందో వాళ్ళకి అది బెస్ట్ ఏదైతే ఉందో అది అన్ని అందుబాటు చేయడం ఉంటుంది. సో ఈ గ్లూ థెరపీలో ఏం చేస్తాను సార్? ఈ గ్లూ ట్రీట్మెంట్లో మనం కోతా కుట్టు లేకుండా ఒకే ఒక చిన్న సన్నటి సూదితో మనం ఈ రక్తనాళం లోపలికి వెళ్ళి కోత ఉండదు, కుట్టు ఉండదు, ఒక 10 to 15 మినిట్స్ ప్రొసీజర్ అంతే. ఈ చిన్న ప్రొసీజర్తో మనము పేషెంట్కి అదే ఒక గంటలో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండే ప్రొసీజర్. దీన్ని గ్లూ ట్రీట్మెంట్ అంటాము. ఇది అత్యాధునిక చికిత్సా ప్రక్రియ. ఇది కూడా మన చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉంది. చాలామంది ఇప్పుడు వచ్చి మనకు గ్లూ ట్రీట్మెంట్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. డెఫినెట్గా గ్లూ ట్రీట్మెంట్ కూడా మన చిరంజీవి హాస్పిటల్స్లో అందుబాటులో ఉందమ్మా. రైట్ సార్. నెక్స్ట్ మీరు ఇందాక క్లాక్స్ ట్రీట్మెంట్ గురించి అన్నారు, దాని గురించి చెప్తారా? ఈ క్లాక్స్ అనేది స్పైడర్ వీన్స్ ఎవరైతే ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, స్కర్ట్స్ వేసుకుంటారు, కాస్మెటికల్ ప్రాబ్లం ఉంటుంది. స్పైడర్ వెయిన్స్ అని సన్నటి దారాలు లాంటి వెయిన్స్ ఉంటాయమ్మా వ్యారికోస్లోనే. ఇవి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. వీటిని స్పైడర్ వెయిన్స్ అంటాం. మన తొడ భాగంలో లేకపోతే కాళ్ళ కింద భాగంలో సన్నటి దారాల్లాగా ఉంటాయి. ఈ వాటికి కూడా ఇంతకాలం మనకి ట్రీట్మెంట్ అనేది లేనే లేదు. అలాంటిది ఫస్ట్ టైం మనం సౌత్ ఇండియాలో మనం ఈ క్లాక్స్ అనే కొత్త పరికరాన్ని కూడా మనం ఇక్కడ అందుబాటులో చేసాము చిరంజీవి హాస్పిటల్లో. దీనిలో నేను మేడం, డెర్మటాలజీ మేడం డాక్టర్ శిల్ప మేడం కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిపి మేడం నాన్ కాంటాక్ట్ లేజర్ పైనుంచి లేజర్ ఇస్తారు. మేము ఒక చిన్న మైక్రోఫోమ్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. సో దీంతో కంప్లీట్గా ఈ స్పైడర్ వెయిన్స్కి 100% ట్రీట్మెంట్ ఉంటుంది. దీని కాస్మెటిక్ అపీరియన్స్ కానీ, నొప్పులు రావటం కానీ, దానికి అక్కడ మంటలు రావడం కానీ ఇవన్నీ కూడా పోవటం జరుగుతుంది. దీన్ని క్లాక్స్ అనే ట్రీట్మెంట్ అంటాం. గాట్ ఇట్ సార్. సార్ మరి లేజర్ థెరపీ గురించి చెప్తారా వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో? లేజర్ అనేది ఎప్పటి నుంచో మనము అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్. ఎప్పుడైతే ఓపెన్ సర్జరీ తర్వాత బెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనకి లేజర్ ఉందో, దాన్ని ఒకే ఒక సన్నటి సూదితోనే ఒక లేజర్ ప్రోబ్ పంపించి దాన్ని కూడా అబ్లేట్ చేసుకుంటూ వస్తాము. లేజర్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. లేజర్, గ్లూ అనేది రెగ్యులర్గా మనం వ్యారికోస్కి చేసుకునే ట్రీట్మెంట్. ఆర్ఎఫ్ఏ లాగే ఉంటుంది లేజర్ కూడా, బట్ ఆర్ఎఫ్ఏ కన్నా కొద్దిగా లేజర్లో రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి కాబట్టి మనం లేజర్ ట్రీట్మెంట్ని కూడా పేషెంట్కి చేస్తాము. ఇది చేయించుకున్న తర్వాత మన హాస్పిటల్లో కూడా ఉండాల్సిన పని లేదు. పేషెంట్ అదే రోజున వెళ్ళిపోతారు. లోకల్ అనస్థీషియాలోనే ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. నడుముకు మత్తు ఇవ్వటం కానీ ఏమీ మనం చేయమమ్మా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, వారికోస్ వీన్స్కి సంబంధించి సర్జరీ పడుతుందేమో అని చాలా మంది పాపం బయటికి రాలేక సఫర్ అవుతూ ఉంటారు. అసలు కోత కుట్టు లేకుండా మన చిరంజీవి హాస్పిటల్స్లో చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ టీంతో మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మేబీ మీకు చాలా మంచి రిజల్ట్ కనిపించవచ్చు. అండ్ వారికోస్ వీన్ బాధ నుంచి మీరు హ్యాపీగా తిరిగి మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.